ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, ఈరోజు మనము మోడీ గారు, మన ప్రధానమంత్రి మోడీ గారు 2 రోజుల పర్యటనకు రష్యా వెళ్ళటం జరిగింది. దాని యొక్క విషయాలు, విశేషాలు, అలాగే దాని వెనకున్న బైబ్లికల్ ఇంప్లికేషన్స్, అలాగే అంత్యకాలములో ఇండియా యొక్క పాత్ర ఎలా ఉండే అవకాశం ఉంటుంది అన్న విషయాలన్నింటినీ కూడా మనం విశ్లేషించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ లో తెలిపే ప్రయత్నం చేయండి. అలాగే బైబిలికల్ ఇంప్లికేషన్స్ వీటన్నిటి గురించి కూడా మనం లాస్ట్ దాకా డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. పిల్లారా, కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంది రూమ్ లో, దయతో క్వాలిటీ కొంచెం అటు ఇటు అయినా కూడా అడ్జస్ట్ అవ్వండి. అయితే ఇక మనము విషయంలోకి వెళ్ళినట్టయితే కనుక పిల్లారా, మనము చూసాము ఆల్రెడీ మోడీ గారు రష్యా దేశానికి వెళ్ళి పుతిన్ గారిని కలవటం జరిగింది. అయితే పుతిన్ గారు కూడా మన మోడీ గారిని మరి చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అంత మాత్రమే కాక చాలా అత్యద్భుతంగా మోడీ గారిని గౌరవించడం జరిగింది. ఎట్లా గౌరవించారు అంటే, రష్యన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ అవార్డుని మోడీ గారికి ఆయన బహుకరించడం జరిగింది. అయితే రష్యాలో ఇది చాలా ప్రెస్టీజియస్ అవార్డు. మరి దీనిని మోడీ గారికి బహుకరించి వారి సంతోషాన్ని కూడా వ్యక్తం చేయటాన్ని మనం చూసాం. అయితే ఒక పక్క నుంచి మోడీ గారు పుతిన్ని కలవటం మనం చూస్తూ ఉంటే, కాయిన్కి రెండో వైపున మనం చూసినట్లయితే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయిన వ్లాదిమిర్ జెలెన్స్కీ కానీ, అలాగే యుఎస్ మరియు ఇతర నాటో దేశాల నుండి చాలా వ్యతిరేకమైన స్పందనలు రావటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు ఈ పుతిన్కి వ్యతిరేకమైన వారు మాత్రమే కాక, ఇప్పుడు కలిసిన టైం కూడా కొంచెం ఆందోళన కలిగించే టైంలో కలవటము కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అయితే ఇక్కడున్న ఇబ్బంది ఏమిటంటే, వ్లాదిమిర్ జెలెన్స్కీ గారు ఎందుకు అసహనాన్ని అంతలా ప్రకటించడానికి గల ప్రథమ కారణం ఏంటని కనుక మనం ఆలోచన చేస్తే, మనం చూసాం కొద్ది రోజుల ముందే ఈ యొక్క రష్యన్ ట్రూప్స్ మన ఉక్రెయిన్లోని ఒక చిల్డ్రన్స్ హాస్పిటల్ మీద 40 మిజైళ్లతో దాడి చేయడం జరిగింది. చాలా మంది చిన్నపిల్లలు చనిపోయారు. సరిగ్గా ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాతే ఈ మీటింగ్ చోటు చేసుకున్న కారణంగా అది ఇంకా వ్యతిరేకతకు, వారి నుండి యొక్క వ్యతిరేకమైన మాటలకు కారణమైందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వ్లాదిమిర్ జెలెన్స్కీ గారు ఏమని కామెంట్ చేశారంటే, అయితే ఈ పిల్లలు హాస్పిటల్ మీద దాడి, ఇంత కర్కశమైన విషయాలన్నింటినీ ఎత్తి చూపుతూనే ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మీ కళ్ళ ముందు ఆల్రెడీ కనిపిస్తూ ఉంది, స్క్రీన్ పైన చూడండి. నేను అందులోని ఆఖరి భాగాన్ని మాత్రమే నేను చదువుతా ఉన్నాను. ఇట్ ఈస్ ఏ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ అండ్ ఎ డెవాస్టేటింగ్ బ్లో టు పీస్ ఎఫర్ట్స్ to see the leader of the world's largest democracy hurt the world's most bloody criminal in Moscow on such a day. అయితే ఆయన ఏం చెప్పాలనుకుంటా ఉన్నారంటే, ప్రియులారా, ఇంత దారుణమైన చిల్డ్రన్స్ హాస్పిటల్ మీద దాడి జరిగి అలాగే చిన్నపిల్లల చావునకు కారణము అయిన ఈ రష్యా ప్రెసిడెంట్ మరియు ఈ సంఘటన జరిగిన ఈ తరుణంలో ప్రపంచంలోనే లార్జెస్ట్ ఎకానమీకి చెందిన లీడర్, ఇండియాకి చెందిన లీడరు, లార్జెస్ట్ డెమోక్రసీకి చెందిన లీడరు ఒక వరల్డ్ బ్లడీ క్రిమినల్ని మాస్కోలో హత్తుకొని వారితో చర్చలు జరపటము చాలా బాధాకరమైన విషయం అని జెలెన్స్కీ గారు వాపోయిన విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అలాగే యుఎస్ మరియు ఇతర నాటో దేశాల నుండి కూడా వ్యతిరేకమైన స్పందనను మనం గమనించాం. దానికి గల ముఖ్య కారణాన్ని చూసినట్లయితే, ఇప్పుడు 3 డేస్ నుండి యుఎస్లోని వాషింగ్టన్ డీసీలో ఈ యొక్క అమెరికా, అలాగే అమెరికాతో పాటు 32 నాటో దేశాల యొక్క ఒక మీటింగ్ అక్కడ జరుగుతోంది. ఆ మీటింగ్ యొక్క ఎజెండాలో మెయిన్ ఎజెండా ఏంటంటే, ఈ పుతిన్ని ఎట్లా ఒంటరి చేయాలి, ఎట్లా అతన్ని ఐసోలేట్ చేయాలి అన్న ఒక విధానంలో ఆ మీటింగ్ని వారు జరుపుకుంటా ఉన్నారు. అయితే పుతిన్ని ఐసోలేట్ చేయాలి, ఒంటరిని చేయాలి అని వారు వ్యూహాలు ఆలోచిస్తున్న ఈ తరుణంలో బాహాటముగా ఆయనకు సపోర్ట్ ప్రకటించే విధముగా
ఈ యొక్క భారత ప్రధాని అయిన మోడీ గారు అక్కడ వెళ్ళటాన్ని వారు ఆందోళన కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ప్రపంచంతో పక్కనింటి ఐసోలేట్ చేస్తూ ఉంది, ఆయన్ని ఒంటరిని చేస్తూ ఉంది. ఈ తరుణంలో కొత్త మిత్రులు కనుక యాడ్ అయితే, వారి యొక్క సపోర్ట్ కనుక ఆయనకు ఉంటే అతడు మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉందని వీరు గమనిస్తూ ఉన్నారు. అయితే రెండు కాయిన్ కి రెండు వైపులా ఉన్న విషయాలను ఈ మీటింగ్ కి సంబంధించి నేను మీకు తెలియజేశాను. అయితే ఎందుకు ఈ మీటింగ్ జరిగింది, ఆ రీజన్ ని కనుక మనం గమనించినట్లయితే మీడియాలో చాలా రీజన్స్ చెప్తా ఉన్నారు. ఒకటి ఆయిల్ సప్లై గురించి, ఇంకొకటి యురేనియం సప్లైకి సంబంధించిన కాంట్రాక్ట్స్ గురించి అని. ఇంకా కనుక మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఇప్పుడు ఇండియన్ ఈ యొక్క నేవీ ఏదైతే ఉందో, మిలిటరీ ఏదైతే ఉందో, రష్యన్ హార్డ్వేర్ మీద చాలా డిపెండెంట్ గా ఉంది. వాటికి సంబంధించిన కాంట్రాక్ట్స్ గురించి, ఈ వివిధ విషయాల గురించి ఈ మీటింగ్ జరిగిందని చెప్తా ఉన్నారు. అయితే కారణాలు ఏదైనా కావచ్చు. అయితే మోడీ గారు అక్కడ మాట్లాడింది కూడా పీస్ ను పునరుద్ధరించడానికి, టు రీస్టోర్ ది పీస్ అని ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొంతమంది దానిని తప్పుపట్టే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి అసలు శాంతే లేకుండా చేసిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి శాంతిని పునరుద్ధరించడానికి మాటలు జరపడం ఏంటి అని ఆక్షేపిస్తున్న వారు కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రియులారా, కారణం ఏదైనప్పటికీ కూడా ఇది మన దేశానికి మంచిదా కాదా, మంచి ఫలితాలను ఇస్తుందా లేదా, బైబిలికల్ పర్స్పెక్టివ్ లో కనుక మనం ఆలోచన చేసినట్లయితే బిబ్లికల్ రిప్రజెంటేషన్ ఏం తెలియజేస్తుంది, అంత్యకాలములో యేసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ కాలంలో భారతదేశం యొక్క పాత్ర ఎట్లా ఉండబోతుంది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయంలో ఒక యుద్ధము గురించి ప్రస్తావించబడింది. ఆ యుద్ధము ఎవరితో అంటే రష్యా మరియు దాని యొక్క మిత్ర దేశాలన్నీ కూడా దండెత్తి ఇజ్రాయేలు మీదకి దండెత్తి వెళ్ళే ఒక యుద్ధం. ఆ యుద్ధంలో ఏం జరుగుతుందని యెహెజ్కేలు 38 తెలియజేస్తుందంటే రష్యా మరియు దాని యొక్క మిత్ర దేశాలు దారుణమైన ఓటమి పాలవుతాయని, వారి సైన్య సంపత్తి నాశనం అవుతుందని, మరి వారు దారుణంగా సైనికులు చంపివేయబడతారన్న విషయాలన్నిటినీ కూడా భక్తుడు అక్కడ ఎత్తి చూపిన విధానాన్ని మనం చూస్తాం. అయితే అక్కడే ఈ యొక్క రష్యాతో పాటు తోగర్మా గురించి అయితేనేంటి, అలాగే పారసీక దేశము పర్షియా గురించి అయితేనేమిటి, ఏ దేశాలు మిత్ర దేశాలు, అలాగే వాటితో పాటు ఈ యొక్క రష్యా యొక్క మిత్ర దేశాలు యుద్ధంలో పాలు పంచుకుంటున్నాయని క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే డైరెక్ట్ గా ఇండియా గురించి వివరణ అక్కడ లేదు. అంత్యకాలంలో ఇండియా యొక్క పాత్ర గురించి డైరెక్ట్ గా బైబిల్ ఏమీ చెప్పదు. కానీ ఆ సంఘటనలను రాయబడి ఉన్న విషయాలను కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఖచ్చితముగా ఎవరెవరైతే రష్యాతో ఉంటారో వారు నాశనము కాక తప్పదు, ఎవరెవరైతే రష్యానికి మద్దతు ఇస్తారో వారు ఆందోళనకరమైన పరిస్థితిని ఎదుర్కోక తప్పదు అని బైబిలికల్ పాసేజెస్ తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ప్రియులారా, ఇంత క్షుణ్ణమైన విషయంలో ఇప్పుడు కనుక మనము ప్రపంచ పరిస్థితులను కనుక గమనించినట్లయితే ఇండియా రష్యాకి చాలా విషయాల్లో సపోర్ట్ చేస్తూ ఉంది. ఒకవేళ ఇది కనుక దానికి మిత్ర దేశముగా మారితే మనకు నష్టము తప్పదు అని బైబిలికల్ పర్స్పెక్టివ్ లో మనము ఆలోచన చేసినట్లయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇంకొక విషయం ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. తెసలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం తెలియజేస్తుంది, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు అని. అయితే ఎవడైతే క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు రాబోతా ఉన్నాడో దానికంటే ముందు ఏం జరుగుతుందంటే భ్రష్టత్వము సంభవిస్తుందంట. అయితే ఏమిటా భ్రష్టత్వము? ఆ భ్రష్టత్వం యొక్క పరాకాష్ఠ స్థాయే ఈ యొక్క రష్యా మరియు మిత్ర దేశాలు మన ఇజ్రాయేల్ పైకి దండెత్తి వెళ్ళటము, కుప్పకూలిపోవటము, దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవటమే ఈ భ్రష్టత్వం యొక్క అల్టిమేట్ థింగ్ అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ భ్రష్టత్వము ఈ సంఘటన సంభవిస్తుందో, రష్యా అనుకూల దేశాలు కుప్పకూలిపోతాయో, ఈ భ్రష్టత్వం యొక్క పరాకాష్ఠ స్థాయిదే. దాని తర్వాత నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడతాడని బైబిల్ మనకి క్షుణ్ణంగా తెలియజేస్తుంది. అయితే పిల్లలు అంత్యకాలంలో ఇండియా
యొక్క పాత్ర ఎట్లా ఉండబోతుంది అంటే డైరెక్ట్ గా ఇండియన్ పాత్ర దాని యొక్క ఇంప్లికేషన్స్ మనకి కనపడవు. కానీ అయితే రష్యాతో ఎవరైతే ఉంటారో, రష్యాకు ఎవరైతే సహకరిస్తారో వారు కుప్పకూలిపోక తప్పదని బైబిల్ తెలియజేస్తోంది. అయితే నేనైతే ఆకాంక్షిస్తూ ఉన్నాను, ఖచ్చితంగా ఆ రష్యాతో పాటు కుప్పకూలే దేశాలలో మన దేశం ఉండకూడదు అనేది నా ఆకాంక్ష. ఏమో మరి దేవుడి చిత్తం ఎలా ఉందో మనకైతే తెలియదు. అయితే పిల్లారా, ఇది వివరణ. ఇప్పుడు జరిగిన ఈ సంఘటన, మోడీ అలాగే పుతిన్ ని కలవటము, ఈ రెండు దేశాల మధ్యన కూడా సంబంధాలు రోజు రోజుకి కూడా దృఢపరచబడటము యాజ్ పర్ ది బైబిలికల్ పర్స్పెక్టివ్ ప్రకారం అంత్యకాలంలో జరగబోయే సంఘటనల నమూనాని బైబిల్ చెప్పింది కదా, దాని ప్రకారము ఇది భారత్కి నష్టమే చేస్తుంది అని మనకి బైబిల్ ప్రకారంగా అర్థం చేసుకోవచ్చు. ఆ విషయాన్ని మీ ముందుకు తీసుకొని రావాలనే నేను ఈ వీడియో చేయటం జరిగింది. అయితే పిల్లారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు రాకడ సమీపిస్తా ఉంది. మరి ఎప్పుడు ఆయన రాబోతా ఉన్నాడో స్పష్టంగా మనం చెప్పలేము, కానీ దానికి తగిన సూచనలు మనకి కనిపిస్తా ఉన్నాయి. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా ఈ యొక్క కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే చక్కటి బుద్ధి గలవారే దేవుడి ఆజ్ఞలను పాటిస్తూ ఆయనకు మరింత దగ్గరగా ఉండి మనందరూ కూడా ఖచ్చితంగా పరలోకంలో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చూడండి, ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సూచన కామెంట్స్ ప్రయత్నం చేయండి. మానకి పరిచర్య కోసం ప్రార్థించండి. యేసయ్య మన దేశంలో దీవించును గాక. ఆమేన్.